గ్రామస్తుల యొక్క సత్సంకల్పంతో నిర్మించినటువంటి దేవాలయానికి ఈరోజు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై 26వ తేదీ ఉదయం స్వామివారు మన గ్రామంలో ఆవిర్భవించబోతున్నారు. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఎటువంటి కాలాపేక్షణ చేయకుండా అందరూ కూడా దేవాలయం దగ్గరికి వస్తే స్వామివారి యొక్క కార్యక్రమం మొదలు కాబోతోంది. అందరూ కూడా తొందరగా రావాలి. ఓం నమో వెంకటేశాయ. పూజా కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలయం దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవలసిందిగా కోరుచున్నాము. అంకురార్పణతో కార్యక్రమం ఆరంభం చేయబోతున్నాం. మరి పరమాత్మ ఆ విధి విధాలన్నీ కూడా మనం పాటిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారిని ఏ విధంగా మనం ప్రతిష్ట చేయాలో, ఏ విధంగా స్వామివారికి కళలన్నీ కూడా ఆ బిందంలోకి మనం పంపించాం. అట్లానే మరి మన గ్రామస్తులందరికీ కూడా వచ్చినటువంటి అందరూ స్వాములు కూడా ఎక్కడెక్కడ మీరందరూ కూడా ఒక్కసారి వారికి స్వాగతం చెప్తే శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని ఓం నమో వెంకటేశాయ. ఎల్లంపల్లి గ్రామస్తులందరూ మన ఎల్లంపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చేసిన స్వాముల వారందరికీ గ్రామ ప్రజలందరికీ స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. కాబట్టి వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బాగా వెనక్కి రండి సార్, బాగా వెనక్కి ఉండండి, ఫ్రీగా ఉండండి. శ్రీయాధ్యాసితవక్షసం అర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. దేవ దేవస్య శ్రియః పతేః పురుషోత్తమ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం మహా కుంభ ప్రసాద ఫల సిద్ధ్యర్థం మమ గ్రామే సంపద నదీ తటాక సస్యశ్యామలం స్వామినః విశేష రాత్రికాలే సర్వ దేవతా స్వరూపిణీం గోపూజా ఆచార్య ముఖేన అహం కారయిష్యే. లైవ్ లింక్ ఇస్తారా? అందరూ కూడా వాళ్ళ గోత్రం, వాళ్ళ పేరు, వాళ్ళ
शुचेन वस्त्र उत्तरीयाभरणार्थं पुण्यपुष्पाक्षदानीं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि गन्धां धारयामि ॐ आगोदानात् कठेदितं ब्राह्मेयं कम् अनिर्मितं सोक्तं दत्तारमात्मिकमात्मा देवानामजगोमलेशः सम्पूर्णाग्ने गोदौ त्रिगवदानगस्य मनुष्याणाम् पुष्पमात्र हृदये सन्निविष्टस्तस्य शावन्तरात्मा ध्रुवपं तस्य प्रभासि सजीवनित्य विषश्चरे हिरण्यवर्णां हरिणीं सुवर्णां हिरण्मयीं लक्ष्मीं यादवेदो मुखं ओम श्रीये नमः ओम भुज्ये नमः ओम पवित्रे नमः ओम प्रमोदायिने नमः हरिण्ये नमः ओम पुष्टे नमः ओम क्षोण्ये नमः ओम मक्खे नमः श्रीये नमः ओम लोकदात्रे नमः ब्रह्ममात्रे नमः पद्मनेत्राय नमः पद्ममुखे नमः प्रसन्नमुख पद्माय नमः पद्मकान्ते नमः बिल्ववनस्साय नमः विष्णुपत्ये नमः विजयक्षोमधारिण्ये नमः नानाविध परिमलपत्र पुष्पाक्षराणि समर्पयामि भूपमाग्रहयामि दीपं दर्शयामि फलोपहारं निवेदयामि లాంగ్ ఆ ఉండేది సిగ్నల్ రావద్దా ప్రార్థించి వైర్లెస్ ఓం देवताये नमः आनन्दमङ्गलकर्पूर नीराजनं दर्शयामि नमस्करोमि रमारमण गोविन्द श्री श्रीनिवास श्री वेङ्कटेश गोविन्द गोविन्द गोलक्ष्मी देवताये नमः तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेते घ्रिगं स्मरामि योगदानं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं योगस्मात्तादिकं कर्म निखिलं येन सोत्थितं तस्मै समस्तवेदार्थविदे विगणसे नमः सूत्राणामन्यगुप्तानां नेत्रं नित्यस्थिरे कुरं सूत्रं वैखापिहरिप्रिया शिष्यालस्मै श्रीविघनसे नमः
నమస్కారం చేసుకోండి. అమ్మనందాసనాయ నమః యోగాసనాయ నమః విమలాసనాయ నమః పూర్ణాసనాయ నమః ఓం భువః ఓం స్వః ఓం మహః శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపేశ్వోత్తరదేశే కృష్ణాకావేర్యోర్మధ్యదేశే భగవదాలయే యాగశాలాయాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రథమాం భరణీ నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ శుభముహూర్త అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపరే పురుషావతార స్వరూపస్య విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ పుణ్యాహవచన కర్మై ఆచార్యాది ఉత్తరకరణ కర్మాంగం అజస్ర దీపారాధన కర్మాంగం అంకురారోపణ కర్మాంగం స్వామినః అనుగ్రహ ప్రసార సిద్ధ్యర్థం స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఏతద్ రామాభివృద్ధ్యర్థం సస్యాభివృద్ధ్యర్థం సకల పరిసమావాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. ఏతే స్నానపూర్వవస్త్రవత్రయాభంకరణార్థం పుష్పాక్షరాణి సమర్పయామి విశ్వక్సేనాయ నమః. దివ్యశ్రీ గంధమాలేపయామి విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః, హరాయ నమః, అమితాయ నమః, విజ్ఞానపాయినే నమః, సూత్రవర్తి నమః, జయాయ నమః, సూత్రబీజాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుణ్యపుష్పాక్షరాణి సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి సురాధర సురవరత్నమయే జగదాంకయే నాందకార సూర్యాయ విశ్వక్సేనాయ ధారాసురత్వస్యమానధే సురమా శాంతా శాంతరమా శుభా శుభరమా పూతా పూతరమా పుణ్య పుణ్యరమా మేధ్యా మేధ్యరమా అమృతా అమృతరసా పూజాత్రం పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః సర్వదేవయజనాగరాక్షసాచ్ఛిన్నే రక్షతవిఘాతినః దివ్యే కల్పయామి సర్వదోషాపనుత్తయే నారికేణ సమద్భూతాత్మనేత్రః సర్వదా యామృతం సర్వం పాపం వీణాంతమేనుదాయతలా
సమర్పయామి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమః ఫలోపహారం నివేదయామి. పానీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. అన్నో భగవత్ ప్రచోదయాత్. దర్శయామి నమస్కరోమి. రాత్రి రమణ గోవింద. సర్వోపచారై. అందరూ చెప్పాలి ధాత్రి రమణ గోవింద. వెంకటరమణ గోవింద. సర్వోపచారాన్ సమర్పయామి. భవద్రణజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాదయిష్టే. చెయ్యి మూసి కుడి తొడ మీద పెట్టుకోండి. ఎడం చేయి కిందకి, కుడి చేయి పైకి, కుడి తొడ మీద. స్వామి సంకల్పం చెప్తాడు. అందరూ కూడా ఈ సంకల్పాన్ని భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా మనసులో కూడా చెప్పేమండి. గోవింద నామస్మరణ ఒకసారి గట్టిగా చెప్పాలి. ఎల్లపల్లి గ్రామంలో వేం చేయబోతున్నటువంటి ఆ పరమాత్మని వినిపించాలి. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. శ్రీ వెంకట జలాధీశం శ్రీయ ధ్యాసిత వక్షసం సిద్ధచేతన మందారం శ్రీనివాసం అహం భజే శ్రీలక్ష్మి వల్లభారంభాం విఖరో మునిమధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హరి ఓం అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య విరాజమానః శ్రీభూ నీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం త్రిదిన అధ్వర ప్రయుక్త మహా ప్రతిష్ఠ కుంభాభిషేక
सिद्ध्यर्थम ధన धन కనక कनक వస్తు वस्तु అతిరాత్ర अतिरात्र అప్తోర్య అశ్వమేధాది अश्वमेधादि శతక్రతు शतक्रतु పుణ్యఫల पुण्यफल అవాప్యర్థం अवाप्यर्थम ఆమోద आमोद ప్రమోద प्रमोद సమ్మోద सम्मोद వైకుంఠాఖ్య वैकुंठाख्य లోకేషు लोकेषु సాలోక్య सालोक्य సామీప్య सामीप्य సారూప్య सारूप्य సాయుజ్య सायुज्य పదమితి पदमिति చతుర్విధ चतुर्विध మోక్ష मोक्ष ఫల फल సిద్ధ్యర్థం सिद्ध्यर्थम శ్రీ స్వామినః श्री स्वामिनः పరిపూర్ణ परिपूर्ण కృప कृपा కటాక్ష कटाक्ष వీక్షణ वीक्षण ఫల फल సిద్ధ్యర్థం सिद्ध्यर्थ కర్మసు कर्मसु దివ్యశ్రీ दिव्यश्री వైఖానస वैखानस భగవతు भगवत అట్లానే పెట్టుకొని మీ గోత్రము మీ పేరు మీ భార్య పిల్లల పేర్లు మనసులో చెప్పుకొని అయినాక ఆ అక్షులు మీ శిరస్సు మీద వేసుకొని పూర్వోక్త సంకల్ప ప్రకారేణ పూర్వోక్త పుణ్యాః భగవద్గీత కర్మణి సర్వత్ర ప్రోక్షణ అర్థం పుణ్యాః రూపం క్రియమాణ పుణ్యాహం స్వస్తిం భవంతో బ్రువంతే స్వస్తి నమసా భద్యామిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు సవీరా సరే நீனும் அது சொல்லலாம் அப்படின்னா இது மாதிரி பண்ணது நான் வந்து அது மாதிரி பண்ணி அனுப்பிச்சு நான் சொல்லலாம் நீ
విశేష కొద్దిగా జరుపుకో బ్రో. మహాశాంతి హోమార్థం స్వామినః భారద్వాజగోత్రం వంశీకృష్ణ శర్మాణి వామహం స్వస్తి నామేతామస్వినా భగస్వస్తి ఇంకొక 5 మంది వస్తారు చూడండి ఎట్లా పట్టుకొని స్వామికి దీక్షావస్త్రం సమర్పించండి. ఐదు మంది ఫోన్లో దగ్గర పండి స్వామి చూడండి, అందరూ చూడండి సార్, చూడండి సార్ ఒక్క నిమిషం గజేంద్రనా చూడు కెమెరా కల బాదీపా సాక్షి చేసుకోవాలి నేను చెప్పిన వాళ్ళు ఆడండి కెమెరా అడ్డం పెడుతున్నాను ఫ్లాష్. నేను జూమ్ అవుట్ చేసుకుంటాను. ఫ్లాష్ ఎత్తుకేసి కెమెరా కట్టంగా పెట్టేసి మళ్ళీ నన్ను అంటే చూడండి నేనేం సీరియస్ గా మీరే చేసింది. స్వామి చూడండి స్వామి అయిపోయిందా? ఇంకోటి ఉన్నదా? పిల్లకాయలు స్వాములు ముందుకు వెళ్ళండి తీసుకోండి పెట్టమంటావా లోపల ఒకటి తీసుకొని ఇచ్చేస్తాను సార్ చూడండి సార్ సార్ దగ్గరండి సార్ చూడండి సార్ చూడండి ఎవరైతే దీక్షారాధన పెట్టుకుంటారో భక్తులందరూ కూడా నేరాల కోసం చేయాలి. తర్వాత ఎటువంటి పదార్థాలు లేకుండా ఉండాలి. అటువంటి వాళ్ళందరూ కూడా పెట్టుకోండి. అందరి దగ్గరికి స్వామి వస్తారు. అందరికీ కూడా దీక్షారాధన జరుగుతుంది. ఎందుకు దీక్ష అంటే
ఆత్మశుద్ధి, దేహశుద్ధి అనేవి ఉంటాయి. పైకి మనం చేయడం జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, సంతాన యోగం కావాలి. కంకణదారులందరికీ వంశీస్వామి చెప్పారు నియమాలు. ఇప్పుడు కొంతమంది ఉంటారు పాపం, షుగర్ ఉన్న వాళ్ళు, వయసు పైబడినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద పడుకోలేము అనుకున్నటువంటి వాళ్ళు చెక్క మంచం, పరుపు మాత్రం వేసుకోకూడదు, చెక్క మీద పడుకోవాలి. పడుకొని మరలా కార్యక్రమానికి ఈరోజు మొదటి రోజు కాబట్టి ఒక అరగంట అటు ఇటు అవుతుంది. రేపు ఉదయం 8కి చెప్పామనుకోండి, 8:30 లోపు వచ్చేట్టుగా ప్రయత్నం చేయండి. మరీ గంటన్నర ఆలస్యం అయిపోయింది అనుకోండి, చాలా కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ కూడా తిరిగి ఆలస్యం అయిపోతుంది, మధ్యాహ్నం సమయం ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళతో మీకు పని లేదు, మీరు కంకణం కట్టుకున్న వాళ్ళు మాత్రం ఆ సమయానికి వచ్చేటట్టుగా ఆలోచించుకొని చక్కగా అనుకోండి. 8:30 లోపే మొదలవుతుంది కార్యక్రమం. దాన్ని మనసులో పెట్టుకోండి. ఉడుకు నీళ్ళ చన్నీళ్ళ అన్నారు. ఇప్పుడు మనిషి అనేవాడు శరీరం ఎట్లా ఉంటుందంటే, ఆరోగ్యం సహకరిస్తే ఎట్లయినా వారం రోజులు కూడా ఉపవాసం ఉండొచ్చు, ఏమి తినకుండా కూడా చేసేటువంటి రోజులు ఉన్నాయి పాతకాలంలో. రోజులు అట్లా కాదు, శరీరం అట్లా కాదు. కాబట్టి సహకరించినంత వరకు సన్నీళ్ళు చేయగలిగిన వాళ్ళు చెయ్యాలి, చేయలేని పక్షంలో సర్వోపచారాన్ సమర్పయామి. బింబవాస్తు, శాలావాస్తు అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఆ తరువాత పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం చేత స్వామికి అభిషేకం చేయబడుతుంది. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం, ఈ 5 చేత కూడా లోపల ఉన్నటువంటి అన్ని మూలమూర్తులకి ఏవైతే శిలామూర్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ 5 ద్రవ్యాల చేత అభిషేకం చేయడం జరుగుతుంది. దాన్ని పంచగవ్యాధివాసము అంటాం. మనం పాలు తాగితే దేహశుద్ధిట, అదే పెరుగు తీసుకుంటే ఎముక పుష్టి కలుగుతుందిట, నెయ్యి తీసుకుంటే మేధాశక్తి వస్తుందిట. అట్లా స్వామివారి యొక్క బింబం మీద ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి ఇవన్నీ వేస్తే చెక్కేటప్పుడు రకరకాల పద్ధతుల్లో ఆ శిలను చెప్తారనమాట. ఆ శిల మీద ఎప్పుడైతే నెయ్యి పడుతుందో, ఎక్కడెక్కడైతే బెజ్జాలు, కన్నాలు ఏవైతే ఉంటాయో వాటి మీదకి నెయ్యి వెళ్ళి దాన్ని సరిసమానం చేస్తుందిట. అట్లా పంచగవ్యాధివాసం జరుగుతుంది. తర్వాత క్షీరాదివాసము, ఆవు పాల చేత స్వామికి అభిషేకం జరుగుతుంది. తర్వాత జలాదివాసం చేయాలి అంటే మీరందరూ కూడా మీ యథాశక్తి చేత స్వామివారికి మీ ఇంట్లో నుంచి మీ స్వహస్తాలతో చెంబు కానివ్వండి, గ్లాసు కానివ్వండి, మీ శక్తితో పాలు తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఆ కుంభంలో పోసేయండి పాలన్నీ కూడా. అన్ని పాలు కలిసి వాళ్ళ యథాశక్తిగా ఆవు పాలు తీసుకొని రండి. అట్లానే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక చిన్న చెంబు, బిందెల్లో మీ చేతులతో మీరే పోయొచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూడా స్వామివారి మీద ఆ జలాదివాసం 8 గంటలకి మీరు దేవాలయానికి వచ్చేటప్పుడే మీరు ఆ పాలు నీళ్లు అన్ని తెచ్చుకొని అక్కడ పాల కుంభం పెడతారు. ఆ కుంభంలో పోసేయండి. నీళ్లు మాత్రం విడిగా పెడతాము.
కుంభం ఆ చెంబులు ఏదైతే ఉంటాయో ఆ చెంబులు అక్కడ పెడతాం. చివరిలో భార్యాభర్తలు అందరూ కలిసి స్వామివారి మీద నీళ్లతో అభిషేకం చేయడం జరుగుతుంది. అట్లానే రేపు మధ్యాహ్నం 3 గంటలకు 3:30 పని రాహుకాలం కాబట్టి 3 గంటల నుండి స్వామివారు గ్రామోత్సవానికి వస్తారు. ఇంకా ఇదే మొట్టమొదటిసారి, చివరిసారి. మూలమూర్తి ఎప్పుడైనా ఒక్కసారే గ్రామంలో రాహుకాలం గంటలు ఉంటుంది, 2 గంటలు ఉంటుంది. ఆ 2 గంటలు ఏ పని చేయకూడదు, అది శాస్త్రం లేదు. ఎందుకంటే రేపు కార్యక్రమం కూడా చాలా పెద్ద కార్యక్రమం, అంతా కావాలి. ఆయన వస్తుంటే మనం ఏ విధంగా ఉంటారో ఆ విధంగా స్నానం ఆచరించి పసుపు కుంకుమ ఆసక్తిగా మీ శక్తి కొద్ది పరమాత్మ నివారణ చెప్పడం, శక్తి కొద్ది స్వామికి సమర్పించి చక్కగా హారతి తీసుకొని మన ఇంటి వద్ద నుంచి కూడా ఆ గ్రామోత్సవాన్ని పరిపూర్ణం చేసుకొని ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీసుకుని స్వామి చెప్పినట్టుగా సంస్కారాలు చేయాల్సింది. ఆ నర్సు తీస్తుంది, మాయన కడిగేస్తుంది, బిడ్డని ఏడ్చేటట్టు చేస్తారు, వ్యాక్సిన్ ఇస్తారు, రకరకాల పనులు చేస్తారు. పరమాత్మ కూడా బాల్య దశలో ఉంటారు. ఆ బింబ శుద్ధి జరగాలి అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. కలిగిరకొండ అర్చకులు వాసవి భట్టాచార్యుల వారు రావాలి. ఋత్విక్ వర్ణ ఆచార్య వారిని తీసుకుంటారు. కానీ వాట్సాప్లో పెట్టావా? అడిగి పెట్టావా? వాట్సాప్లో బాబాయ్ శ్రీ పద్మావతి మహాకుంభాభిషేకాఖ్యం కర్మణి పూర్వదివసే రాత్రికాలం పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మహాకుంభాభిషేక అత్యంత కర్మణి పూర్వదివసే అంకురారోపణసమయే రాత్రికాలే సమగాన ప్రియే సమగాన దేవదేవోత్తమ దేవత
నేనే వస్తాను